చేపట్టడం జరిగింది. ఎందుకు అంటే ఉంటేనే ఇవాళ మనకు ఒక్కొక్కరికి మరి 6 కిలోల బియ్యం రావాల్సినవి ఉంటే రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది. రేషన్ కార్డు ఉంటేనే మనకు మరి పెన్షన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు మీద ఆధారపడే మరి ఆరోగ్యశ్రీ కార్డు కానీ, పెన్షన్ కానీ, బియ్యం కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళినా నీ రేషన్ కార్డు ఏంది, నీ అడ్రస్ ఏంది అనేది అడిగేది. ఒకప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇప్పటి వరకు ఉన్నోళ్లకు 99% అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మళ్ళా దాదాపుగా 5 లక్షలకు పైగా కొత్త వాళ్లకు, ఇంకా 10 లక్షలకు పైగా డిలీట్ అయినటువంటి వాళ్ళకు, అంటే కార్డులలో పేరు లేనటువంటి వాళ్ళు ఎంతో పోవడంతో ఎందుకు పోయిందో అర్థం కాలేదు. నువ్వు 4 రోజులు కూలికి పోయిన వేరే ఊరికి, ఇక్కడ నెల బియ్యం తీసుకోకపోయేసరికి నీ పేరు అలా నుంచి తీసేసి, అట్లా చాలా మంది పోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదింటి బిడ్డలకు రేషన్ కార్డే అన్నిటికీ ఆధారం. ఇవాళ మీరు హన్మకొండకు దవాఖానా పోతారు, మరి ఆరోగ్యశ్రీ వర్తించాలి అంటే రేషన్ కార్డే అడుగుతారు. మీరు ఒక నిమ్స్ హాస్పిటల్కి వస్తారు హైదరాబాద్లో అడుగుతారు. పెన్షన్ ఇవ్వాలంటే రేషన్ కార్డే. అడ్రస్లు క్యాస్ట్ సర్టిఫికేట్ కాడ కూడా దాని మీద చూస్తారు ఏ క్యాస్ట్ ఉంది ఏది అనేది. ఇట్లా అన్నిటికీ రేషన్ కార్డు తోటి ముడిపడింది. కానీ మీకు తెలుసు గత 10 సంవత్సరాలుగా మా చుట్టూ తిరిగిరు, ఆఫీస్లో చుట్టూ తిరిగిరు. అప్పుడు ప్రభుత్వము రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ ఇక్కడ అందరు పేదోళ్ళే. ఎవరైనా ఉన్నోళ్ళు ఉన్నారైనా అందరు పేదోళ్ళే. అంటే ఎన్ని లాస్ అవుతానో మనం రేషన్ కార్డు లేకుంటే. ఇవాళ అత్యవసరం ఉంది, దవాఖానా పోదామంటే ఫ్రీ ట్రీట్మెంట్ లేదు. రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు చూస్తే రేషన్ కార్డు చూస్తేనే ఆరోగ్యశ్రీ కార్డు అనేది వర్తింపజేస్తారు. కాబట్టి ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ మాకు కూడా చాలా చాలా సంతోషం. అదే కాకుండా ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి 6 కిలోలు పేదింటి బిడ్డలు బయట కొనుక్కుంటే 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అదే కాకుండా సన్న వడ్లు పండిస్తే వాటికి కూడా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని మళ్ళా మన ప్రజలకే పంచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే అప్పటి నుంచైనా ఇప్పటి నుంచైనా ఫస్ట్ పేదోళ్ళ గురించి ఆలోచించేది, పేదోళ్ళ ఆకలి తీర్చాలని ఆలోచించేది ఇందిరమ్మ ప్రభుత్వం. ఈరోజు రేషన్ కార్డులు, ఈ బియ్యం ఆనాడు మన ప్రభుత్వం పనికి మన ఆహార భద్రతా చట్టం పెట్టింది. సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీలో కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు దేశమంతా పేదోళ్లకు ఉచితంగా బియ్యం పంపిణీ జరగాలి, వాళ్లకు మరి రేషన్ కార్డుల ద్వారా బిలో పావర్టీ పేదరికంలో ఉన్న వాళ్లకు బియ్యం సరఫరా చేయాలి అంటే ఆహార భద్రత చట్టం తేవాలని ఇలా 100 రోజుల పని ఎట్లా ఆ రోజు సోనియమ్మ తెచ్చిందో అదే చట్టం మళ్ళీ ఆహార భద్రత చట్టం కూడా తేవడంతో ఆడ ఢిల్లీలో మిగతా అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయమ్మా. మీరు ఇక్కడ మేము కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ కూడా